तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष गणाधिप श्री महागणाधिपतये नमः आत्म प्रदक्षिण नमस्कारान् समर्पयामि अక్కడ అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి यस्य स्मृत्यात् नामोक्षतः पूजा क्रियादिषु न्यूनं సంపూర్ణతామ్యాది సద్యోవందే తమచ్యుతం అక్షతలు తీసుకోవాలి కుడి చేత్తో అక్షతలు తీసుకోవాలి ఎడమ చేత్తో నీళ్లు తీసుకోవాలి ఉద్ధరణతోటి మగవారు అంటే మగవారు అక్షతలు తీసుకోవాలి ఆడవారు నీళ్లు తీసుకోవాలి यस्य स्मृत्यात् नामोक्षतः पूजा क्रियादिषु न्यूनं संपूर्णताम्यात् सद्योवन्दे तमच्युतं చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు మే అనయా ధ్యానావాహన విషోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరద భవతు అక్కడ గణపతి దగ్గర ఉన్న అక్షతలు తీసుకొని మీ శిరస్సును వేసుకోండి శ్రీ మహాగణాధిపతి ప్రసాదం మమ శిరసా గృహ్ణామి వేసుకొని శేఖర్ చేసుకోండి చెప్పండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నమస్కారం చేసుకోండి మీరు అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అన్ని శుభాలు చేకూరాలి అని చెప్పి గణపతికి నమస్కారం చేసుకోండి అక్షతలు తీసుకొని గణపతి మీద వేసి గణపతిని కదిలించండి ఓం యజ్ఞేన యజ్ఞమయధర్మాణ్యాసన్నతే హనాకం మహిమానస్యంతే త్రపూర్వే సాధ్యా సంతి దేవాః శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి ఆ గణపతి ఉన్న ప్లేట్ తీసుకొని ఈశాన్య భాగంలో పెట్టుకోండి లేదు అంటే ఓ పక్కన పెట్టుకోండి యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ ఇంతవరకు విఘ్నేశ్వర పూజ అయిపోయిందండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వ్రతంలోకి వెళ్దాం ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం గురించి చాలా సందేహాలు అడిగారు కామెంట్స్ లో అయితే ఈ వస్త్రం ఏది వేయాలి కలశం మీద కొబ్బరికాయ ఏం చేయాలి దాంట్లో నీళ్ళు ఏం చేయాలి అని చెప్పి అడిగారు అయితే ఈ వస్త్రాన్ని మన దగ్గర ఉన్న వస్త్రం ఏదైనా వాడుకోవచ్చు కల్పనలో అయితే నల్లటి వస్త్రాన్ని వేయాలి అని చెప్పి ఉంది అయితే ఏ వస్త్రమైనా మన దగ్గర ఉన్న వస్త్రాన్ని వేసుకోవచ్చు తర్వాత ఆ కలశం పెట్టిన తర్వాత కలశంలో నీళ్లు మనం తొక్కని ప్రదేశంలో వేయాలి లేదు అంటే పూల మొక్కల్లో వేసేసేయచ్చు మొక్కల్లో వేసుకోవచ్చు ఆ కొబ్బరికాయని ఏ వారం దావారమే ఇప్పుడు పూజ అయిపోయింది అనుకోండి ఈరోజు శనివారం రేపు తీసి కొట్టేసుకోవచ్చు కొట్టి మనం తినడానికి వాడుకోవచ్చు ఏదో ఒక రకంగా ఆ జాకెట్ పీస్ని 7 వారాలు అలానే ఉంచుకోవచ్చు లేదు వారానికి ఒకటి కొత్తది పెట్టుకుంటూ ఉండొచ్చు అదే వస్త్రాన్నైనా వాడుతూ ఉండొచ్చు అలాగనే మనం పసుపు కుంకుమ అగరబత్తీలు కర్పూరం అవి ఇంట్లో ఉండేవి అవి 7 వారాలు వాడుకోవచ్చు ఒక పూలు పండ్లు తమలపాకులు కొబ్బరికాయ మనం బయట నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట మిగతా అన్ని కూడా ఇంట్లోనే ఉంటాయి పూజ పేరు చెప్పి